మంచిగా పలావ్ అంటున్నారండి. మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది డాక్టర్ అమ్మ. మసాలా ఎక్కువ వద్దంట, డాక్టర్లు కదండి వాళ్ళు కదా. చాలు మసాలా కొంచెం మసాలా ఎక్కువ అవుతున్నది. డబ్బా బియ్యానికి 2 డబ్బాలు, మరి అర డబ్బా పోసామయ్యి. డబ్బా అన్నారా? డబ్బా అది ఇలా ఉన్నాక పేపర్ లేదు. మూత పెడితే మనకు మగ్గంది చుట్టుపక్కల తేమ వస్తుంది. అప్పుడు మనకు మగ్గినట్టు గుర్తుంటుంది. ఏదన్నా బరువు పెట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల తడి వస్తుంది. ఆ తడి వచ్చినప్పుడు మనకి మగ్గిపోయినట్టు గుర్తు. పక్కల తడి చూపించు. ఇలా చుట్టుపక్కల వస్తే తడిగా వస్తే మగ్గినట్టు గుర్తు. అదే మగ్గిపోయింది. అది అలా మగ్గిపోయింది. అంతే. ఫ్రై అండి ఇది. నూనె కాదు పసుపు ఉప్పు వేసాను. నీళ్ళన్నీ విరిగిపోయి ఉడుకుతుంది. ఉడికి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఆవకాయ గుజ్జులాగా ఉంటుంది. పైన ఉప్పు పడుతుంది కదా, పైన కారం పడుతుంది కదా, దానివల్ల ఉప్పు. అంత కారం పడుతుంది. దీన్ని ఆయిల్ ఫ్రై అంటారు. కానీ 3 రోజులైనా ఉంటుంది ఇది విధంగా. ఇంకా కావాలనుకుంటే ఇంకా కారము, కొంచెం ఉప్పు. ఈ కారానికి నూనెకి ఉప్పు చూడాలండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే, ఉప్పుగా ఉంటే ఉప్పు అక్కర్లేదు. కొంచెం ఉప్పు చాలలేదనుకుంటే వేయాలి. అంటే కారం నూనె ఉంటుంది కదా, అందువల్ల సరిపోద్ది. కొంచెం ఇలా వేయాలి. అలా రావాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. కారం ఉప్పు నూనె ఈ ముక్కలకి నూనె పట్టిద్ది. అప్పుడు బాగుంటుంది. ఆయిల్ కదా అలా ఉడికిపోవాలి. ఆయిల్ దించిన తర్వాత చల్లారి చక్కగా ఆవకాయ నూనెలాగా వస్తుంది. అదే ఆవకాయ నూనె ఎలా ఉందో అలా ఉంటుంది. పెద్దలపాయి, ఇగో మసాలా, అల్లం వెల్లి మసాలా, ఇది పచ్చి కొబ్బరి, పెద్దలపాయి, మసాలా, ధనియాలు, గసగసాలు, లవంగింజ, దాల్చిన చెక్క, ఈ పేస్టు, అల్లం పేస్టు, కొబ్బరి పేస్టు. పెరుగు, ఉప్పు కొన్ని కావాలి, పచ్చిమిరపకాయలు, నూనె కొంచెం ఉప్పు చూస్తుంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.
ముందుగానే నానబెట్టుకొని ఉప్పు కారం పసుపు కొంచెం కరుడు ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా. ఒక అరగంట 10 నిమిషాలు గంట నానబెట్టుకుంటే చక్కగా వస్తుంది. జారిపోతుంది స్టీల్ కదా. ఇంకా అదే నీరు ఉడి చక్కగా మగ్గిపోద్ది. ఇలా కలిపడితే అవసరంలో ఆ చికెన్లో ఈ నీళ్ళు పోయక్కర్లేదు. టమాటా రసం ఇట్లా రసం పిండితేనే సరిపోద్ది. టమాటా వేస్తే ఆ రుచి పోద్ది అసలు. ఇంకా టమాటా పిండితే సరి. ఏదో ఇప్పుడు అందరు పిండుతున్నారని పిండుతుంది కానీ అసలు టమాటా కూడా అక్కర్లేదు. అసలు నీళ్ళు చుక్క కూడా పోయలేదండి. నీళ్ళు అసలు దాంతో ఉడికిపోయింది చక్కగా. ఉప్పు కారం అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు ఉంచితేనే ఊరికే మగ్గిపోద్ది. నీళ్ళు కూడా కలపలేదు. ఎందుకంటే కొంచెం కారం పొగరు నీసు లేకుండా కొద్దిగా చాలు నీళ్ళు పోస్తే సరిపోద్దండి. ఇది ఇంకంతే. సీతమ్మ బేబీ చేస్తుంది.